Audio Jungle. Audio Jungle. కొల్లూరు మండలం బట్టిప్రోలు మండలంలోని లంక గ్రామాలు ఓలేరు, పల్లెపాలెం, దోనిపూడి, తోకలవానిపాలెం, తురకపాలెం, కృష్ణానగర్ పర్యటించి లంక గ్రామాల ప్రజలకు ధైర్యం చెప్పిన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడుతూ ఇంతటి వరద ఎప్పుడు చూడలేదన్నారు. లంక గ్రామాల్లో ప్రజలు ఒక విలయాన్ని చూశారు. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాత ఇలాంటి వరద ఎప్పుడు చూడలేదు. మా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, బట్టిప్రోలు మండలాలు లంక గ్రామాల్ని ముంచెత్తాయి. 3 రోజులుగా లంక గ్రామాల ప్రజలు జల దిగ్బంధంలోనే ఉండిపోయారు. ఇప్పుడెప్పుడు వరద తగ్గుతున్న నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేశాం. వరద రాకముందే ముందు జాగ్రత్త చర్యలు అధికారులు అందరినీ అప్రమత్తం చేశాం. వరద సమయంలో కూడా ప్రజలకు ఆహారం, డ్రింకింగ్ వాటర్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం. వరద తగ్గడంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, శానిటేషన్ పనులు యుద్ధ ప్రతిపాదకన ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా గ్రామాల్లో శుభ్రపరిచే దిశగా చర్యలు తీసుకున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. వల్లభనేని నాగలక్ష్మి గారు సామాన్ ఎక్కువ పోయింది. సగం పోనీయండి, ఒక్క లేదు. అన్ని నష్టపరిహారం కింద ఇల్లు ప్రతి ఇల్లు రాయమని చెప్పాం. పంట కూడా అన్ని పంటలు రాయమన్నాం. ఒడ్డు గోదావరి పోతే రాయమని చెప్పాం. చూస్తారు, వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి, దాన్ని బట్టి రాయమని చెప్పాం. దాసు దాసు జైలు చూపిద్దా, మీరు ఎదరో పోనేమంటారా? సూర్య అనుకోండి, సూర్య అనుకోండి. ఇప్పుడప్పుడే కదా ఇంకొందరు అదేం పనికిరాదు, చచ్చిపోయినట్లు ఏ పంట పనికిరాదు సార్. ఏదన్నా ముదురు తోటలో ఏదన్నా కొంచెం అవి కూడా వచ్చేసింది.